అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్కు 18,000 కనీస వేతనం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు వేతనం పెంచేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం తగినన్ని బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. ఐసీడీఎస్లకు సరిపడినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ఈపీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, ఉపాధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య, రాజు, సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొడిశెట్టి నాగమణి, పార్వతి, ఔట రవీందర్, విజయలక్ష్మి, మణెమ్మ, ఫాతిమా, సైదమ్మ, సరిత, మణి, రూప, పరిపూర్ణమ్మ, యాదమ్మ, కళ్యాణి, ఎల్లమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. 16వ తారీఖు నాడు మొన్న అసెంబ్లీ స్టార్ట్ రోజు మేము చలో హైదరాబాద్ ధర్నా పెట్టుకుంటే మమ్మల్ని ఎక్కడికక్కడే ముందస్తుగా నైట్ రోజే వచ్చి ఎక్కడ ఉన్న వాళ్ళని ఏ ఊరిలో ఆ ఊరిలో ఇన్ఫర్మేషన్లతోని పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇండ్లలోకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా రకంగా హింస పెట్టి మమ్మల్ని రోడ్ల మీద ఎక్కడ దొరికితే అక్కడ పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్ళి ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ప్రభుత్వం నిర్వహించేది, ఆడపిల్లల్ని నడి రోడ్ల మీద అగౌరవపరిచేది అని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మమ్మల్ని హెచ్చరించినందుకు గాను మేము ఇంకా ధర్నాలు పూనుకొని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము అడిగేది బిల్డింగులు గొంతమ్మ కోరికలు కావు. మాకు కనీస వేతనము ఇస్తానన్న 26,000 రూపాయల కనీస వేతనము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ప్రతి ఒక్క కార్మికుడికి ఉండాల్సిన కనీస వేతనాన్ని అమలు చేయాలని తక్షణమే ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని వేడుకుంటున్నాము. మే నెలలో వేసవి సెలవులు ఇస్తున్నట్టుగా పోయిన సంవత్సరము 2025లో మే నెలలో వేసవి సెలవులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మాకు వేసవి సెలవులు మే నెలలో ప్రకటించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ఈ వేసవి సెలవుల్ని ఒంటిపూట బడులను అడుక్కోవడం అనేది కరెక్ట్గా లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి ఒకేసారి ఒంటిపూట బడుల గురించి, వేసవి సెలవుల గురించి జీవో ఇవ్వవలసింది కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఇదే విధంగా ఈరోజు రోడ్ల మీదకి రాకుండా ప్రభుత్వము మా గురించి ఆలోచించాలని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా మేనిఫెస్టోలో పెట్టిన 18,000ను మాకు ప్రకటించి వేసవి సెలవులను, ఒంటిపూట బలను ప్రకటించాలని కూడా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇప్పుడు అధికారంలో ఉండేటటువంటి మంత్రులందరూ కూడా టెంట్ శిబిరాలకు విచ్చేసేసి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం చేస్తాం మీ అందరికీ అని చెప్పి అనేటటువంటి వాగ్దానం చేసి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. అది మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా జాతీయ విద్యా మిషన్కి సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఫ్రీ స్కూల్స్కి సంబంధించినటువంటి విషయంలో అంగన్వాడీలకు అప్పచెప్పకుండా ప్రైమరీ స్కూల్స్కి అప్పచెప్తా ఉన్నారు. ఈ డిమాండ్లన్నింటినీ పరిష్కారం కోసం మొన్న చలో హైదరాబాద్ నిర్వహించాం, నిర్బంధం ప్రయోగించింది. ఇప్పుడు చలో కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేటటువంటి జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐసీడీఎస్ని బలోపేతం చేయడం కోసం నిధులు కేటాయించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతోంది.